హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీ ఫామ్. ఫ్రెండ్స్, నేను ఏదైనా స్కీమ్ అప్లై చేశానా, అప్లై చేయలేదా అనే విషయం గురించి పూర్తి వీడియో చేస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నిజానికి నేను ఎటువంటి స్కీమ్ కానీ అప్లై చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎన్ఎల్ఎం, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ మరియు పిఎంఈజిఏ ఇలాంటి స్కీమ్స్ అప్లై చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను దీని గురించి వివరంగా చెప్పాలి అనుకుంటున్నా. మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను. ఎందుకు అంటే నా ఇంటి పరిస్థితులు కానీ, నేను ఉన్న పరిస్థితులను కానీ, నేను కనిపించకుండా వీడియో చేస్తున్నానంటే కొందరికి మాత్రం అర్థమై ఉంటుంది. ఇంట్లో పరిస్థితి కానీ, ఈ ఫీల్డ్లోకి వస్తే ఎంత చులకనగా చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. అదే ఇప్పుడు ఊర్లో ఎవరైనా చూసి ఇలా ఎందుకు చేస్తున్నావు అనే వారు ఉంటారని చెప్పేసి ఈ ఫీల్డ్కి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నేను మాటల్లో చెప్పచ్చు ఫ్రెండ్స్. కానీ అది అంతా మనం చెప్పడం సరికాదు. ఎందుకు అంటే మనం సక్సెస్ అయిన తర్వాత చప్పట్లు కొట్టి నష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని దిగదార్చే వారి గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఎన్ఎల్ఎం కానీ, పిఎంఈజిఏ కానీ ఎలాంటి స్కీమ్స్ అప్లై చేయలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ అప్లై చేయాలి అని ముందుగా బ్యాంకుకు కన్సల్ట్ కావడం జరిగింది. బ్యాంకు వారు కూడా, వారికి తెలుసు నేను ఎలా కష్టపడతాను, ఎలా వర్క్ చేస్తాను అని వారికి తెలుసు. వారు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే చెప్పారు, నువ్వు ఆల్రెడీ ఎలాంటి స్కీమ్స్ తీసుకున్నా పర్లేదు, మేము అందుకు యాక్సెప్ట్ అని చెప్పేసి వారు యాక్సెప్ట్ చెప్పారని చెప్పేసి నేను మొదట నాకు పిఎంఈజిఏ గురించి తెలియదు ఫ్రెండ్స్. ఎన్ఎల్ఎం ఎక్కడైనా సరే ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఎన్ఎల్ఎం స్కీమ్కి ఆఫీస్కు వెళ్ళాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మా దగ్గరలో ఉన్న బ్యాంకు కన్సల్ట్ అయ్యాక మళ్ళీ ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్కు వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు హెడ్ ఆఫీస్కు వెళ్ళండి. హెడ్ ఆఫీస్ అనగా మాకు ఇక్కడ మొత్తానికి మండల్లో విలేజ్లో ఉన్న ఇక్కడ మొత్తం వెటర్నరీ హాస్పిటల్కు ఒకటి హెడ్ డిస్టిక్లో ఉంటుందని చెప్పేసరికి మా డిస్టిక్ అనగా నిర్మల్కు వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు కూడా మొత్తం స్టేటస్ అంటే నేను చెప్పాను ఫ్రెండ్స్. అంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉండే, నేను ముందు చేసిన ఫార్మింగ్స్ అయినా సరే నేను ఎలా చేశాను అన్న వీడియోస్ కానీ, మా జీవాల వీడియోస్ కానీ, మా షెడ్ వీడియోస్ కానీ పూర్తిగా వారికి ఫోటోతో సహా నేను చేసిన కష్టంతో సహా పూర్తిగా చూపించేసరికి వారు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వారు కూడా యాక్సెప్ట్ చేసి ఒకటే చెప్పారు ఫ్రెండ్స్. అంటే నేను అప్పుడు అంటే నాకు తెలియదు కదా ఫ్రెండ్స్, ఎలాంటి జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఎలా అప్లై చేయాలి అని నాకు తెలియక నేను నార్మల్గా అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామనే విషయంతో వెళ్ళి అడగడం జరిగింది ఫ్రెండ్స్. అలాంటప్పుడు వారు చెప్పింది ఏంటంటే, అంటే కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ చెప్పారు ఫ్రెండ్స్. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని జిరాక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఇలాంటి జిరాక్స్ నేను తీసుకెళ్ళలేదు వెంబడి, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పేసి. అయితే సార్, నేను ఇలాంటి డాక్యుమెంట్స్ ఏం తీసుకురాలేదు, నాకు అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ మరియు ఇతరులు చెప్పిన దాని గురించి కానీ తెలుసు, అంటే డైరెక్ట్గా మీరే చెప్పండి, అంటే ఇలా ఎలా ఉంటుంది, ఎంత మనకు సబ్సిడీ వస్తుంది, ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎంత డిలే చేయొచ్చు అని అన్ని ఇన్ఫర్మేషన్ అడిగాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్ఎల్ఎం స్కీమ్లో 50% సబ్సిడీ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఫ్రెండ్స్. నాకు పిఎంఈజిఏ గురించి అప్పుడు తెలిసింది ఏంటంటే,
పిఎంఈజీఏ ఫాస్ట్గా వస్తుంది. ఇందులో ఓన్లీ 35% మాత్రమే, అంటే విలేజ్ వాళ్ళకు 35% ఉంటుంది, సిటీ వాళ్ళకైతే 25% ఉంటుంది అని చెప్పడం జరిగింది. పల్లెటూరు కాబట్టి 35% ఉంటుందని చెప్పేసరికి నేను కూడా సరే, నేను డాక్యుమెంట్స్ ఏం తీసుకురాలేదని ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాక నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు బ్యాంకు మనకు ఒక ఎగ్జాంపుల్కి ఒక 10 lakhs పెట్టుకుందాం అనుకుంటే మనకు సబ్సిడీ పోను 10 అంటే 35% అంటే 3,50,000 పోను, మిగతా 6,50,000 వస్తుంది. వీటికి ఈఎంఐ ఎలా కట్టాలి నెల నెలకు? ఎందుకంటే మనం మొదట్లోనే ఆల్రెడీ నా దగ్గర కొన్ని జీవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటి నుండే. నేను వీటికి ఎలా కట్టాలి ఏంటి అని అంటే కొంచెం నాకు భయం వేసింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఆలోచించి వారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. ఎందుకు మళ్ళీ రావడం లేదు, సర్టిఫికెట్లన్నీ తీసుకొస్తామని చెప్పేస్తే నేను చెప్పాను, సార్ నాకు కొద్దిగా టైం కావాలి. ఎందుకంటే నాకు బ్యాంక్ కూడా అంటే వాళ్ళు కూడా బ్యాంకు మాట్లాడడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్ మాట్లాడినప్పుడు కూడా బ్యాంక్ మేనేజర్ చెప్పాడు ఏంటంటే, ఆ పర్సన్ మాకు తెలుసు, అతను చాలా కష్టపడతాడు, ఒకరి మీద నమ్మకం లేకుండా అతని మీద అతను డిపెండ్ అయ్యి చాలా హార్డ్ వర్కరు, అతను ఎప్పుడు కూడా కూలీని నమ్ముకోలేదు, ఎప్పుడు చూసినా కూడా పని అంటుంటాడని వాళ్ళు బ్యాంక్ మేనేజర్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విషయం నాకు చెప్పారు, ఇంకెందుకు రావడం లేదు, వస్తే అయిపోతుంది కదా, మేము ఏదో ఒక వర్క్ చేసి అంటే వర్క్ ఫినిష్ చేసి మీకు అంటే లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కదా అని చెప్పేసరికి నేను ఒకటి ఆలోచించాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను కూడా మెయిన్ పాయింట్ చెప్పేది ఇదే, ఏంటి అంటే నేను చాలా ఆలోచించాను. నా దగ్గర కొన్ని జీవాలు ఉన్నాయి కాబట్టి నేను స్కీమ్కు అనగా అది ఎన్ఎల్ఎం అయినా సరే పిఎంఈజీ అయినా సరే మన జీవాలకు సరిపడా ఆ డబ్బు ఏదో వస్తుందో మన జీవాలు అప్పటి వరకు మనం రెడీ చేసుకొని, అనగా మన షెడ్ కన్స్ట్రక్షన్కైనా సరే జీవాలకైనా సరే మరియు చాప్ కట్టర్కైనా సరే. నేను కూడా చాప్ కట్టర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ చాప్ కట్టర్ ఎలా తీసుకున్నాను, ఈ పల్లెటూర్లలో చాప్ కట్టర్ అంటే ఎంత స్ట్రగుల్స్, ఒకరి మాట పడి ఇంటోళ్ళ మాట పడి దాన్ని ఎలా తీసుకున్నాను అనే విషయం నేను ఒక వీడియో చేస్తాను. అయితే ఇవన్నీ కూడా మనము మన దగ్గర రెడీ ఉన్నాక ఆ వచ్చే స్కీమ్కు మన జీవాలకు మనం ఇప్పుడు వచ్చిన స్కీమ్ డబ్బులు నా దగ్గర జీవాలు ఉన్నాయి, అవే జీవాలకు ఆ డబ్బులు నేనే ఉంచుకొని ఆ స్కీమ్ డబ్బులు ఆ చాప్ కట్టర్కైనా దేనికైనా అంటే నేనే నా సొంత కష్టంతో సహా ప్రతిదీ నేను ఉంచుకొని ఏదైనా మంచి పనికి, అంటే నాకు ఇల్లు లేదు ఫ్రెండ్స్, ఇల్లు కట్టుకుందామన్న ఉద్దేశంతో ఉండి అలా చేద్దామనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు ఎలాంటి స్కీమ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. నేను అంటే ఇదంతా వీడియో ఎందుకు చెప్తున్నాడు ఇది నేను అంటే మెయిన్ ఉద్దేశం పరంగా నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం లేదు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా స్కీమ్ తీసుకున్నప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఈఎంఐలకు వెళ్తున్నాయా లేదా, ఈఎంఐ మనం నెలకు కడతామా లేదా అన్న ఉద్దేశంని మనం దృష్టిలో ఉంచుకొని స్కీమ్ దేమున్నది ఫ్రెండ్స్, మనం మీడియేటర్ మధ్యవర్తనికి కాదనుకుంటే ఒక 30 నుండి 50,000 వారికి ఇస్తే అది ఖచ్చితంగా మనకు తొందరగానే వచ్చే విధంగా చూస్తారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనకు డబ్బులు నెలకు ఈఎంఐ ద్వారా ఇన్కమ్ ఉంటుందా లేదా, మన ఇంటి పరిస్థితి ఏంటి అనే ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఏదైనా స్కీమ్ తీసుకున్నట్లయితే మనమైనా సరే ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే మనం మంచి అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనం జీవాలని స్కీమ్కు అప్లై చేయాలనుకున్న జీవాలని పెంచుతూ ఉందాం ఫ్రెండ్స్. జీవాలను పెంచుతూ ఉంటే అవి జీవాలు పెరుగుతూనే ఉంటాయి. అది మనిషి ఏజు, మనం ఈరోజు అంటే రేపు కాకుండా ఉండదు, మరియు జీవం కూడా పెరగకుండా ఉండదు, అది బరువు రాకుండా ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, స్కీమ్కు అప్లై చేసినా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనం అనుభవం మొదట్లో అయినా సరే పెంచుతున్న వారైనా సరే స్కీమ్లకు అప్లై చేసినా మనం ఎప్పటికప్పుడు మనం జీవాలను పెంచుతూ ఉంటే మనకు అనుభవం వస్తుంది. మరియు మనకు స్కీమ్ అప్లై చేసినా సరే
మనం జీవాలకు మాకు ఇన్ని జీవాలు ఉన్నాయి, అవే డబ్బులు మీరు ఎలాగో కొనిస్తారు, అందుకని చెప్పేసి ఈ జీవాలు వారు కొనిచ్చినట్లు ఆ డబ్బులు మనం ఉంచుకొని మనము ఇలా అప్లై చేసినట్లయితే మంచి అభివృద్ధి చెందుతాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మంచి జీవాలను పెంచండి ఫ్రెండ్స్. వారు స్కీమ్కు అప్లై చేసి వారు జీవాలు ఇచ్చినట్లయితే ఏవేవో జీవాలు ఇయ్యరు ఫ్రెండ్స్. అవిటి కొన్ని జాతులు ఉంటాయి, మాచెర్ల కానివ్వండి, మరియు నెల్లూరు జడుపి కానివ్వండి, గుంటూరు కానివ్వండి, తెలంగాణ బ్రౌన్ కానివ్వండి, ఇలాంటి మంచి మంచి జీవాలు పెంచండి ఫ్రెండ్స్. మంచి జీవాలు పెంచినప్పుడే మనము వారికి కూడా అంటే మనము స్కీమ్ అప్లై చేసిన గవర్నమెంట్ అయినా సరే వారికి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. వారు కూడా మనకు అన్యాయం చేయకుండా న్యాయం చేసి ఇందులో ఒకటి చెప్పింది ఏంటంటే మనం న్యాయంగా ఉండి మనం కష్టంగా ఉన్నట్లయితే ఎవరైనా సరే ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చి మనకు న్యాయం చేయాలని చూస్తారు. మనం ఒకరిని అన్యాయం చేయాలనుకుంటే వారు ఖచ్చితంగా మనకు అన్యాయం చేస్తారు. అందుకని చెప్పేసి నేను ఇంతవరకు కూడా నా ఫేస్ చూపించకుండా వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు ఈ ఫీల్డ్లోకి వస్తే ఇంత స్ట్రగుల్స్ పడి ఉంటారు. చదువుకున్నావు నీకేంటి ఇందులో అన్న విషయం కాకుండా మనం ఫేమస్ అయినాక అంటే యూట్యూబ్ ఫేమస్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోలు నచ్చి ఉంటే ఎవరైనా సరే మనల్ని ఆదరిస్తారు. నేను చెప్పేది అంటే మన జీవాల పరంగా మనము ఫేమస్ అయితే ఎవరైనా మన దగ్గర తీసి మన పరంగా కొంతమంది అయినా సరే ఈ ఫీల్డ్లోకి వచ్చి మంచి అభివృద్ధి చెందుతారనే ఆలోచనతోనే నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.